ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న మద్యం మాఫియా విశేషాలను రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. నాణ్యమైన మద్యం అందిస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ. నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కల్తీ మద్యాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఇంకో పక్కనేమో రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది. మద్యాన్ని విషయంలో చాలా రకాలుగా డబ్బులు చేతులు మారినాయని ఒక అభూత కల్పన సృష్టిని గత 6-7 నెలల నుంచి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఓ మాఫియాని తయారు చేసి, మద్యం స్వయంగా ఆ మాఫియానే తయారు చేస్తుంది. ప్రభుత్వ దుకాణాల ప్లేస్లో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వచ్చిన దుకాణాల్లోకి మద్యం సరఫరా జరుగుతుంది. ఆ దుకాణాల్లోతో పాటు మాల్ట్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి వీధికి ఒకటి పెట్టిన బెల్ట్ షాపుల్లోకి వెళ్తుంది. లేకపోతే పర్మిట్ రూమ్స్ అని కొత్తగా పెట్టారు కదా, లేదా పర్మిట్ రూమ్స్లోకి వస్తుంది. చిట్ట చివరకు పేదవాడైన చేతిలోకి వెళ్తుంది. తను తాగుతుంది కల్తీ మద్యమా, నిజంగానే కంపెనీల ద్వారా తయారు చేయబడిన మద్యమా తెలుసుకోలేని అమాయకుడు తాగేసి జబ్బుల పాలై మరణిస్తున్నాడు. ఎందుకు ఇదంతా? చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం అమ్మకాల వ్యవహారాన్ని, అంటే 2019-24 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని మద్యం ప్రభుత్వం అమ్మింది. కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది, స్ట్రైట్గా వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన వెంటనే, రాకన్నా ముందే, మద్యం మీద రకరకాల అభూత కల్పనలను ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ద్వారా, పురంధేశ్వరి ద్వారా, బీజేపీ ద్వారా అభూత కల్పన ప్రచారం చేస్తూ దాన్ని నేను సంస్కరిస్తాను, నేను వస్తే మంచి మద్యం అందిస్తానని హామీ ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడుగా కూడా నేను మద్యం బాగా అందిస్తాను, సరసమైన ధరలకు అందిస్తాను, కల్తీ లేని మద్యం అందిస్తాను, లేదా నాణ్యమైన మద్యం అందిస్తానని ఎవడు చెప్పిన ప్రపంచ చరిత్రలో లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఓహో, చెప్పాడు అనంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రభుత్వ పాలసీనే ఏదైనా మాడిఫికేషన్ చేసి సంస్కరించి ఇంకొంచెం మంచి నాణ్యమైన విధానంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం పంపిణీ చేసిద్దేమోనని మాలాంటి వాళ్ళందరూ అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు తాను చేయబోయే కుట్రకు, తాను రచించిన ఒక అభూత కల్పన బేతాళ కథకు ప్యాడింగ్గా రాష్ట్రంలో లేని మద్య కుంభకోణాన్ని ఒకదాన్ని సృష్టించి తన శక్తులందరికీ మద్యాల సిండికేట్లుగా ఏర్పాటు చేసి, ఆ సిండికేట్లకే మద్యం దుకాణ పర్మిషన్లు వచ్చేటట్టుగా చేసి, వాళ్ళ చేతుల్లో దుకాణాలు పెట్టి, ఆ దుకాణాల దగ్గర నుంచి లింక్ మళ్లీ బెల్ట్ షాపులు పెట్టించి, ఆ బెల్ట్ షాపులకు అనుబంధంగా మళ్లీ పర్మిట్ రూములు పెట్టించి, ఈ రాష్ట్రంలో మంచినీళ్ల బాటిల్ అయినా దొరకవేమో గానీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ వీధి వాడల్లో ఇళ్లల్లో బట్టినా మద్యం ఏరులై పారిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. సరే, ఇది ఇప్పటికే మేము పలుమార్లు చెప్పాం. ఇది చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో, ఆయన ఆధీనంలో, వారి కుమారుడు లోకేష్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక భారీ కుట్ర అని మేము చెప్పాం. ఇప్పుడేం బయటపడింది? అసలు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మద్యం కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద పెద్ద తలకాయల ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారవుతుందని పట్టుబడింది. ఇది మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిందా? సుధాకర్ బాబు సొంత కవిత్వాలతో ఈ రాష్ట్ర ప్రజలకు చెబుతున్నాడా? లేకపోతే మ్యానిపులేటెడ్ స్టోరీ అంటే ఖచ్చితంగా కాదు. నిన్ననే ఈ ప్రభుత్వమే చిత్తూరు జిల్లాకు సంబంధించి
అన్నమయ్య జిల్లాకు సంబంధించి తమ్మళ్లపల్లి నియోజకవర్గం ప్రాంతంలోని ములకల చెరువులో ఈ సంఘటన వెలుగు చూసింది. అక్కడ ఏమేం దొరికినాయి? వేల కొద్దీ తయారు చేయబడిన కల్తీ మద్యం బాటిళ్లు దొరికినాయి. దీంట్లో ఏమి మనం చెప్పడానికి సృష్టించడానికి మనం కల్తీ మద్యం దొరికిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న వాళ్ళని పట్టుకుంది. పట్టుబడిన వ్యక్తి ఎవరు? సురేందర్ నాయుడు. ఎవరి సురేందర్ నాయుడు? నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు. మేము అదే కదా అంటున్నాము. తయారీ వాళ్లే చేశారు, పంపిణీ వాళ్లే చేశారు, రవాణా వాళ్లే చేశారు, దుకాణాల్లో అమ్మకాలు వాళ్లే ఉన్నారు. అంటే చిట్ట చివరి వ్యక్తికి బాటిల్ చేరేదాకా నకిలీ మద్యం తయారీకి కావలసిన స్పిరిట్ని సమకూర్చుకోవటం, తయారీ యంత్రాన్ని తెచ్చుకోవటం, కావలసిన ఎసెన్స్ అన్నిటిని కలపడానికి కావలసిన వస్తు సామాగ్రి మొత్తాన్ని సమకూర్చుకోవటం దగ్గర నుండి ఆ బాటిల్ని అమ్మి వినియోగదారుడి చేతిలో చేరేదాకా ఒక వ్యవస్థీకృతమైనటువంటి స్కాము చేశాడు చంద్రబాబు నాయుడు. ఇది నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సూపర్ 6లను తలదన్ని అమలు పరుస్తున్న స్కీము. ఇది సిబిఎన్ మద్యం. దీని పేరు చంద్రబాబు నాయుడు తయారు చేయబడిన మద్యము. ఎక్కడ తయారవుతుంది అంటే ఆయన సొంత జిల్లా అయిన చిత్తూరు పక్కనే తయారవుతుంది. ఎక్కడెక్కడికి వెళ్తుంది అంటే రాయలసీమ జిల్లాలన్నిటికీ వెళ్తుంది పంపిణీ అని నేను చెప్పానా? కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్పారా? కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టించారా? కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమైనా దీనిలో సమాచారం ఇవ్వటంలో ఏమైనా సంబంధం? కాదు. మీ పోలీసులు మీ ప్రభుత్వంలో ఈ రోజున మద్యం బాటిళ్లు దొరికినాయని, ఇంకా క్యాన్లలో ఉన్న తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ వస్తువులన్నిటితో కొన్ని వేల లక్షల బాటిల్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ ఉంది. ఇదే మేము మొదటి నుంచి చెబుతున్నాం. ఒక లేని మద్యం కుంభకోణాన్ని ఎందుకు తయారు చేశాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో పనిచేసే అత్యంత నీతివంతమైన సర్వీసులను ఇచ్చిన ధనుంజయ రెడ్డి గారు లాంటి వాళ్ళని, కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని, రాజకీయాల్లో కొన్ని విలువలతో బ్రతుకుతున్న మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని, సేవా గుణాన్నే తన జీవితంగా మార్చుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు ఇరికిచ్చాడయ్యా అంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ దాకా వచ్చాడు అనంటే తను చేయబోతున్న మహాకుట్రకి, తను చేయబోతున్న మద్యం వ్యాపారానికి, తను చేయబోతున్న కల్తీ మద్య పంపిణీకి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న మద్యం దుకాణాల కార్యక్రమం ఉండకూడదు. అదే ప్రభుత్వమే మద్యం అమ్మిందనుకోండి, కల్తీకి ఆవిష్కారం లేదు. ఎందుకు? కల్తీ జరిగితే ప్రభుత్వమే ఇప్పుడు దానికి బాధ్యత వహించాలి. ప్రభుత్వం దుకాణాలలో మద్యం బాటిల్ అమ్మితే, ఆ మద్యం బాటిల్ కనుక కల్తీ అయితే, ఆ కల్తీ బాటిల్ అమ్మిన ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి. ఇప్పుడు జరుగుతున్న ఈ కల్తీ మద్యం తయారీకి బాధ్యత ఎవరు వహించాలని అడుగుతున్నాం. ఓహో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం అమ్మినప్పుడు ఎలాంటి తప్పులు జరగలేదు, కల్తీ మద్యం రాలేదు, ఏ ప్రాణాలకు హాని జరగలేదు. కానీ ఇప్పుడు నువ్వే స్వయంగా ఒక ఆర్గనైజ్డ్ స్కీమ్ని తయారు చేశాడు సిబిఎన్ గారు. దీని పేరు సిబిఎన్ మద్యం స్కీమ్, ఉరఫ్ సిబిఎన్ మద్యం స్కామ్. నకిలీ మద్యం తయారు చేసి ప్రజల మీద రుద్దటానికి, అమ్మటానికి నువ్వెంచుకున్న మార్గం పాత ప్రభుత్వంలోని మద్యం విధానాన్ని రద్దు, సిబిఎన్ కొత్త విధానం ముద్దు. ఇప్పుడు మా కళ్ళు తెరుచుబడినాయి. ఇందుక నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా ఈ మద్యం కేసులలో ఇరికించడానికి, మద్యం కేసుల్లో
ఆయన పేరుని బదనాం చేయడానికి, ఆయన చుట్టూ ఉన్న పరివారాన్ని మొత్తాన్ని బదనాం చేయడానికి, జైలు పాలు చేయడానికి కారణాలేంటి అని మేము శోధిస్తే మాకు ఆ రోజు అర్థం కాలేదు. ఈ రోజున బట్ట బయలైపోయిందని చంద్రబాబు నాయుడు యొక్క కుట్ర. మేమేం అడగటం లేదు. 2019-24 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు కేవలం ఎక్సైజ్ శాఖకు మద్యం షాపులలో, ప్రభుత్వ షాపులలో అమ్మటం ద్వారా 1,00,000 కోట్ల పైచీలకు ఆదాయం వచ్చిందని మా అంచనా. ఎంతండి? కేవలం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కేవలం మద్యం మీద వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి 1,00,000 కోట్లుంటే ఈ రోజున ఆ 1,00,000 కోట్లన్నీ ఏమైనాయి? ఓకే, దాన్ని సరాసరిని 5 సంవత్సరాలకు విభజిస్తే 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రావాలి కదా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రావాల్సిన 25,000 రూపాయల ఆదాయం, 25,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారి జేబులోకి, చంద్రబాబు నాయుడు గారి సమూహం జేబులోకి, ఈ రోజు పట్టుబడిన సురేంద్ర నాయుడు అనేటువంటి జేబుల్లోకి, ఆయన పైనున్న అసెంబ్లీ స్థాయి నాయకుడి యొక్క జేబులోకి, ఆయన పైనున్న మంత్రి స్థాయి యొక్క జేబులోకి, ఆయన ఆ మంత్రి మీద చంద్రబాబు నాయుడు అనునాయుల యొక్క జేబులోకి వెళ్లిపోయింది. విచిత్రం ఏంటంటే సరిగ్గా ఆ కేసులో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ బాటిళ్లు పట్టుకొని, ఆ క్యాన్లు పట్టుకున్న సందర్భంలోనే ఈ టోటల్ మద్యం మాఫియాకి కారకుడైన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. దీన్ని ఎలా తారుమారు చేయొచ్చు? దీన్ని ఎలా మార్చొచ్చు? ఎందుకంటే పట్టుబడింది అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా అంటే ఏంటండి? పాత అనంతపురం, ప్రస్తుత అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాకి పక్కనే ఉంటుంది. ఆ జిల్లాలన్నిటికీ సరఫరా జరుగుతుంది. అక్కడ పట్టుబడిన వ్యక్తి ఏం సురేంద్ర నాయుడు ఏం వెరీ క్లోజ్ టు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సురేంద్ర నాయుడుతో ఉన్న ఫోటోలన్నీ ఈ రోజున మీడియాలో, మొత్తం సోషల్ మీడియాలో వచ్చింది. అనేకమైన దినపత్రికల్లో వచ్చినాయి. వాళ్ళ పత్రికల్లో రావు, ఈనాడు వాళ్ళ దానిలో రావండి, ఇలాంటివి రావు. ఎందుకు రావనంటే వాళ్ళు కూడా దాంట్లో అంతర్భాగమై ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యవస్థీకృత పాపాలన్నిటిలో అంతర్భాగమై ఉన్నారు. ఇది ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను దోచుకుంటున్నటువంటి దౌర్జన్యమైనటువంటి పరిపాలన. ఇది దుర్మార్గమైన పరిపాలన. ఇది ప్రజలకు నాణ్యమైన మందు అందిస్తానని చెప్పటమే దుర్మార్గం. మందు మానేయమని చెప్పాలా? ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రజా పరిపాలకుడైనా, ఎవరైనా ప్రజలను పరిపాలించాలని కోరుకునే ఎవరైనా సరే మద్యం తాగవద్దు, మద్యం తాగితే నీ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది, నీకు వచ్చే అరాకొర ఆదాయం అంతా పోతుంది, నీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పాల్సిన పాలకులు నాణ్యమైన మందు అందిస్తామని చెప్పటమే దుర్మార్గం. మీ ఏ బ్రాండ్ కోరుకుంటే ఆ బ్రాండ్ మొత్తం అందిస్తామని చెప్పటం ఇంకా పరమ దుర్మార్గం. ఇంకా పైగా ఇప్పుడు విచ్చలవిడితనంగా ఏర్లై పారించడమే తప్పైతే, భయంకరమైన పాపమైతే, బెల్ట్ షాపులు పెట్టడం ఇంకా పాపమైతే, బెల్ట్ షాపులే కాదు, వర్క్ పర్మిట్లు ఇచ్చి ఇళ్ల మధ్యలో బార్ షాపుల్ని బహిరంగంగా చేయటమే మహాపాపమైతే, ఇది ఇంకా మర్డర్లు చేస్తున్నారండి. రాష్ట్ర ప్రజలను, అమాయకులైన ప్రజలను. ఆ మందు తాగేది ఎవరండి? చీప్ లిక్కర్ తాగుతున్న వాళ్ళు. ఓ 100 రూపాయలకు, 125 రూపాయలకు, 150 రూపాయలకు క్వార్టర్ బాటిల్ మందు తాగేవాడు ఎవరి? రాష్ట్రంలో 80% మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలండి. మీ కడుపు, ఆ గుండె కోత మీకు అర్థం కాదు. ఆ 100 రూపాయలు, ఆ 150 రూపాయలు ఆ ఇంటికి వెళ్తే ఆ మహాతల్లి, ఆ తల్లి, ఆ ఇంట్లో కష్ట నష్టాలు పడే ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళ ఎంత ఆనందపడుతుందో చంద్రబాబు నాయుడికి తల్లకిందులుగా తపస్సు చేసిన అర్థం కాదు. ఆ అర్థం చేసుకున్నాడు ఒక్కడే, ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మద్యాన్ని అందరిని ద్రాక్షగా మార్చాలని తపన పడ్డాడు. మద్యాన్ని అంచెల వారీగా ఈ రాష్ట్రం నుంచి తీసివేయాలని ఆశపడ్డాడు. అందుకని ఆయన చేసిన ప్రయత్నాన్ని, ఒక మహాయజ్ఞాన్ని, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం చేస్తే ఎక్కడ కల్తీ ఉండటానికి వీల్లేదు, కల్తీ మద్యం రావడానికి వీల్లేదు. ప్రభుత్వమే మద్యం కొంటున్నప్పుడు తప్పనిసరిగా దాని క్వాలిటీ చెక్ చేస్తుంది, క్వాలిటీ ఉన్న మద్యాన్ని కొంటది, కొని దాన్ని క్వాలిటీ రూపంలోనే మద్యాన్ని అందజేస్తుంది, సరఫరా చేస్తుంది, పంపిణీ చేస్తుంది, అమ్ముతుంది దుకాణాల్లో. పొరపాటున ఎక్కడైనా ఒక్క బాటిల్లో తప్పు జరిగితే దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుంది. కానీ ఇప్పుడు బాధ్యత ఎవరు వహించాలి? ఈ కల్తీ మద్యానికి బాధ్యుడు ఎవరు? మేము అడుగుతున్నాం.
ఇందుకేనా నీ పరిపాలన? ఇదేనా నీ దుష్ట పరిపాలన? ఇందుకేనా నువ్వు అధికారంలోకి వచ్చి రావాలని తప్పించింది? ఇందుకేనా నువ్వు సిండికేట్లను తయారు చేసింది? కేవలం మీరు గమనించండి, ఈ కల్తీ మద్యం తయారు చేసేది సిండికేటు. తయారు కాబడిన మద్యాన్ని అడవుల్లో నుంచి మళ్ళీ దుకాణాల్లోకి చేరవేసే సరఫరాలు, రవాణా సౌకర్యాలు చేసేది సిండికేటు. రవాణాకు ఒక సిండికేటు. మళ్ళీ రవాణా చేయబడినటువంటి మద్యము దుకాణాల్లో నుంచి అమ్మేది సిండికేటు. ఆ దుకాణాల్లో నుంచి మళ్ళీ బెల్ట్ షాపుల్లో నిర్వహించేది సిండికేటు. ఆ బెల్ట్ షాపుల నుంచి మళ్ళీ పర్మిట్ రూమ్లోకి వెళ్ళేది సిండికేట్. అంటే ఒక ఐడియా జనరేట్ దగ్గర నుంచి కింద లెవెల్లో డిస్ట్రిబ్యూషన్ వరకు ఈ టోటల్ చైన్ నడిపేది ఒక సిండికేట్. అది సిబిఎన్ సిండికేట్, చంద్రబాబు నాయుడు గారి యొక్క సిండికేట్. సిండికేట్లు తయారు చేసి ఆ సిండికేట్లకు లాభాలను ఆర్జించి పెట్టి ఆ లాభాలన్నింటిలో వాటాలు పంచుకొని రాష్ట్రంలోని మద్యం అంతా వేర్లై పారిచ్చేసి సామాన్యుడికి మద్యాన్ని బాగా తక్కువగా అందుబాటులో తీసుకొచ్చామని చెప్పి ఇదిగో ఈ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతున్నారు. ఫ్యాక్టరీలే స్థాపించారు. ఓ చిన్న నాటు సారా కాసుకున్నాడో లేకపోతే చిన్న వ్యవస్థ కాదండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి వేల కొద్ది బాటిళ్లను తయారు చేసి ఆ బాటిళ్లలో నకిలీ మద్యాన్ని నింపి దానికి కేరళ బ్రాండ్ అన్న ఏదో ఒక బ్రాండ్ని నామకరణం చేసి, నేను మనవి చేస్తున్నాను అన్న తమ్ముళ్ళు, దయచేసి మీరు మద్యం బాటిల్ను కొనుక్కునేటప్పుడు అది కల్తీ మద్యం వస్తుంది. ప్రతి 3 బాటిళ్లలో 1 బాటిల్ కల్తీ మద్యం వస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో ప్రతి 3 బాటిళ్లలో 1 బాటిల్ కల్తీ మద్యం వస్తుంది. మీరు జాగ్రత్త. తాగే మైకంలో తాగే ఉత్సాహంలో మీరు ఏం మందు తాగుతున్నారో, అది ఏం బ్రాండో, ఎలా తయారవుతుందో దయచేసి తెలుసుకోమని నేను నా సోదరులందరికీ నేను మనవి చేస్తున్నా. జాగ్రత్త. చంద్రబాబు నాయుడులో మాయలో మీరు పడ్డారు. ఎలక్షన్ ముందు పడ్డారు. ఆయన మాయ మాటలు నమ్మారు. ఆయన మాయ మాటలను నమ్మే ఆ రోజున ఓట్లు వేసి ఉంటారు. జాగ్రత్త అంటున్నాను. మీ ప్రాణాలు జాగ్రత్త. ఇప్పటికే 100 కొద్ది ప్రాణాలు పోయినాయి. 100 కొద్ది ప్రాణాలు పోయినాయి. లక్షల కొద్ది ప్రాణాలు పోతే, ఒక్క ప్రాణం పోతే, ఒక యజమాని చనిపోతే ఆ ఒక్క యజమానికి సంబంధించి 4 కుటుంబ సభ్యులంటే కోట్లాది మంది ప్రజలు నష్టపోతారు, రోడ్ల పాలవుతారు. కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు, ఉద్యోగాలు రాక ఇంకా ఇంట్లో ఉంటున్న కుర్రవాళ్లు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తన ఇస్తానన్న స్కీములు ఏమీ ఇవ్వకుండా ఈరోజు ఆటో వాళ్ళకి స్కీమ్ ఏదో పెట్టానని చెబుతున్నాడు. సిగ్గుపడాలి కదండి. ఈరోజు నువ్వు పవర్లోకి వచ్చి 14-15 నెలల కాలం అవుతుంటే 15 నెలల్లో నువ్వు చెప్పిన హామీ అమలు పరుస్తున్నావంటే, మరి జగనన్న ఇచ్చిన 15 నెలలు ఇంటూ 10,000 రూపాయలు ఇప్పటికే లాస్ అయింది కదా ఆటో వాళ్ళకి. ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఇప్పుడు తగుదనమ్మా అంటూ వచ్చి ఆటో ఎక్కుతావు, చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి పోతావు, చిల్లర కొట్టులోకి వెళ్తావు. అంత యాక్షన్ ప్లాన్డ్గా కెమెరా పెట్టుకుంటాడు, చొక్కాకి మైక్ పెట్టుకుంటాడు, చుట్టుపక్కల 4 కెమెరాలు పెడతాడు. ముందు ఒకటి, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, బ్యాక్ ఒకటి. ఎటు చూసినా కెమెరాలు ఉంటాయి. అన్ని కెమెరాల్లో ఆయన ఒక సినిమా షూటింగ్ పోయినట్టు పోతే రోడ్ల మీద ఎవరు జనం ఉండటానికి వీల్లేదు, మొత్తం షూట్ చేస్తారు. స్క్రిప్ట్ ప్రకారం అతను ఏం చెప్పాలా, వెళ్ళి కూర్చున్నప్పుడు అతనేం అడగాలి, ఈయనేం చెప్పాలి, అంతా వ్యూహరచన చేసి ఎందుకు ఇంత డ్రామాలు ఎందుకన్నా సహజసిద్ధంగా ఎందుకు ఉండవు నువ్వు? ఒక ప్రజా పరిపాలకుడికి ఎందుకు ఉండవు నువ్వు? నువ్వు చెప్పిన హామీలు ఎందుకు అమలుపరచవు నువ్వు? అవన్నీ గాలి కొదిలేసి ఈ రోజున ఆడవాళ్ళ యొక్క తాళిబొట్టుని తెగిపోతున్నాయి. ఈ కల్తీ మద్యం తాగటం వల్ల ఈ రాష్ట్రంలోని పేదవాళ్ల యొక్క ఆడపడుచుల యొక్క తాళిబొట్లు తెగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అవసరం మీకు తగులుతుంది. నువ్వు చేసిన ప్రతి అకృత్యానికి లెక్క దేవుడు చెప్తాడు. ఈరోజు నువ్వు ప్రజలకు పట్టుబడకపోవచ్చు, ప్రజల ముందు నువ్వు చాలా డిగ్నిఫైడ్గా, చాలా కలర్ఫుల్గా, చాలా పద్ధతిగా నువ్వు యాక్షన్ చేయొచ్చు, కానీ దేవుడు అనేవాడు మాత్రం నిన్ను చూస్తూనే ఉంటాడు. నువ్వు ఎందుకు మిథున్ రెడ్డి గారిని కేసులో పెట్టావో, తమ్మళ్లపల్లి అసెంబ్లీ ఎవరి పరిదండి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎందుకు నువ్వు జైల్లో పెట్టావో, చంద్రగిరి అసెంబ్లీ అంతకుముందు ఎవరిదండి? ఎందుకు నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో నిరంతరం ఫైటింగ్ చేస్తున్నట్టు నాటకాలు ఆడతావో,
ఇదంతా కూడా జగమెరిగిన సత్యము. నీ అభూత కల్పనలతో, నీ రాజకీయ వ్యవహార శైలితో భ్రష్టు పట్టిపోయారు. చిట్ట చివరికి మీరు ఈ రాష్ట్రంలో మీరు, మీ అబ్బాయి, మీ కుటుంబం తప్పించి మీకు ఎవ్వరు సపోర్ట్గా ఉండరు. ఈ సమాజాన్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరు తెలుగుదేశం పార్టీలో ఉండరు అని చెబుతూ చివరిగా చిత్తూరు జిల్లాలో నిన్న జరిగిన అమానుషమైన ఘటన, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దారుణాతి దారుణంగా తగలబెట్టారు. మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే నిందితులను పట్టుకోవాలి. నిన్న మీరు బజార్లో ఎలాగైతే రేప్ కేసు వాళ్ళను నడిపించారో అలాగన బజార్లో మీరు పెరేడ్ చేయించాలి. ఆ తగలబెట్టిన వ్యక్తులు పుట్టుపోతురాలు ఈ సమాజానికి తెలియాలి. వాళ్ళ మోటివ్ ఏంటో తెలియాలా, ఎవరు తగలబెట్టించారో తెలియాలా. దళితులకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదని అనేక మార్లు మీరు ప్రూవ్ చేశారు, ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. మాకేం మనసులో కానీ మాకెక్కడ అనుమానం లేదు, నీకు మాకు పడదు, నువ్వు మాకు వ్యతిరేకివి. మాలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని నువ్వు చెప్పినప్పుడే నువ్వు మాకు దూరం అయిపోయావు. నువ్వు మా నాయకుడు కాదు. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి నువ్వు చలామణి అయినా ఈ రాష్ట్రంలోని ఎస్సీలకు నారా చంద్రబాబు నాయుడు అనే అతను ముఖ్యమంత్రి కాదు. అందుకే నువ్వు పరిపాలిస్తున్న సమయంలోనే మా మీద దాడులు జరుగుతున్నాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు తగలబడుతున్నాయి, మా ధన మాన ప్రాణాలకు ముప్పు ఉంది అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Please subscribe .news.